సేమియా పొంగనాలు మన రెగ్యులర్ పొంగనాలు కాకుండా అంటే డిఫరెంట్ కొంచెం. అది నార్మల్ గా పిండితో మనం రెగ్యులర్ గా చేసుకుంటాం కదా, అలా కాకుండా సేమియాతో కొంచెం డిఫరెంట్ గా. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. ఓకే, సో సౌమ్య ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఇది సేమియా ఉడికించుకొని పెట్టుకోవాలి మ్యామ్. మనం ఒక 1 కప్ వాటర్కి 1/2 కప్ సేమియా తీసుకుంటే సరిపోతుంది. అది ఉడికించి తీసుకొచ్చాను నేను. ఓకే, ఇది ఒకటి మ్యామ్. ఎగ్స్, టమాటో, చిల్లీ, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆనియన్స్, కొత్తిమీర, గరం మసాలా అండ్ చాట్ మసాలా. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, సో చేసేద్దామా మనం సేమియా పొంగనాలు? చెప్పండి సౌమ్య, ఎలా స్టార్ట్ చేయాలి మనం అసలు? ఫస్ట్ మనము ఎగ్స్ బీట్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ మీకు పక్కనే ఉంది. ఫస్ట్ ఎగ్ వేసుకోవాలి. ఓకే, ఎవరు నేర్పించారు సౌమ్య రెసిపీ? ఇంతకు మదర్ మ్యామ్. మోస్ట్లీ ఎక్కువ ప్రిపేర్ చేయను మ్యామ్, మేము ముగ్గురం సిస్టర్స్. నేను చిన్న కాబట్టి కొంచెం గారాబం ఎక్కువ మ్యామ్. పెద్దవాళ్ళందరూ పని చేస్తే మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. అందరూ చేసి తింటాను, ఎక్కువ తక్కువ చేస్తాను మ్యామ్. ఓకే, డిఫరెంట్ గా ట్రై చేస్తాను, రెగ్యులర్ గా ఎక్కువ చేయను, ఎప్పుడైనా ఒకసారి అలా చేస్తాను. మీరు వంటింట్లో అడుగు పెడితే అందరూ షాక్ అవుతారు. మా ఇంట్లో సౌమ్య వచ్చిందండి వయ్యారి అంటారు. అంతే మ్యామ్, ఇది కూడా షాక్ అవుతారు మ్యామ్ యాక్చువల్ గా. దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టొమాటోస్. మీ ఇద్దరు అక్కలు వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తాను. మీరు బాగా తింటారు? నేను బాగా తింటాను. వెల్లుల్లి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం. ఓకే, కొంచెం తగినంత సాల్ట్, కొత్తిమీర, చాట్ మసాలా అండ్ గరం మసాలా. దీన్ని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మీ ఇద్దరు అక్కల్లో మీకు ఏ అక్క అంటే బాగా ఇష్టం? ఎవరికి ఎక్కువ క్లోజ్ మీరు? ఎక్కువ ఇద్దరు అక్కలు ఇష్టం. లేదు, ఒక్క అక్క డెఫినెట్ గా మీకు ఎక్కువ క్లోజ్. అంటే అలా అయినా ఏం లేదు, కాకపోతే నాకు కొంచెం పెద్దక్క సింక్ అవుతారు, అంటే రెడీ అవ్వడంలో, కల్చరల్ యాక్టివిటీస్ లో. అలా చిన్నక్క అంత ఇంట్రెస్ట్ చూపించదు మేము. ఓకే, ఓకే, ఏమన్నా మీరు కొంచెం సారీస్ అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం? అక్క పెద్దక్కతోనే అన్ని. తర్వాత మనం ఉడికించుకున్నది సేమియా ఉంది కదా, దాన్ని మిక్స్ చేసి వేసేసుకోవాలి. మీ పెద్దక్క పేరేంటి? మౌనిక. ఓకే, చిన్నక్క పేరు? చిన్నక్క భార్గవి. గొడవలు వస్తుంటాయా మీకు మీ అక్కలకి? గొడవలు ఏం కావు మ్యామ్. ఇన్ కేస్ గొడవ చేసుకున్నా ఒక 5-10 minutes లో మళ్ళీ కలిసిపోతారా? మీరే ఎక్కువ గొడవ చేస్తారేమో అనిపిస్తుంది. అల్లరి చేస్తాను ఇంట్లో, చిన్న కాబట్టి కొంచెం గారాబం ఎక్కువ, అందుకని. ఓకే మ్యామ్, ఇది మనకి రెడీ అయిపోయిందా? సో పెనం ఆల్రెడీ హీట్ చేద్దాం. మనవి రెగ్యులర్ పొంగనాలనుకోండి కొంచెం టైం పడుతుంది కదా, మనకు 2 sides కూడా మనం ఫ్లిప్ చేసి పొంగనం మనకు ప్రాపర్ గా సిమ్ లో పెట్టేస్తాము, అది అయినప్పుడు అవుతుంది. సో ఇది కూడా మనకు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, లేకపోతే టైం అంత ఏం పట్టదు మ్యామ్. ఒక 10 minutes లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటే మనం తొందరగా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో 2 అంటే డిఫరెంట్ టైప్ మ్యామ్. అంటే పిల్లలు ఎప్పుడు మనం పిండితో చేస్తుంటే డైలీ రొటీన్ అయిపోతుంది కదా మ్యామ్. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానిలా కాకుండా. మామూలుగా పొంగనాలతో అయితే మనం చట్నీలు తినేస్తాం కదా, దీన్ని నార్మల్ గా తినేసేయచ్చు. నార్మల్ గా ఎగ్ కలిపాం కాబట్టి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మనకి. సో మనకి అసలు ఏ చట్నీ అక్కర్లేదు, అవసరం లేదు, అలా డైరెక్ట్ తినేసేయచ్చు. ఓకే మ్యామ్, ఇది వేడైంది. ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి మ్యామ్, అంటే దీనికి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
మా ఇంట్లో జనరల్ గా సండేస్ వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటాం పొంగనాలు తీరిగ్గా పొద్దున. అంటే డిఫరెంట్ టైప్ కదా మ్యామ్, మనకి కొంచెం డిఫరెంట్ గా తిన్నట్టు ఉంటది సండే రోజు. అవును, నేను కూడా తిని టేస్ట్ లేదు అంటే డెఫినెట్ గా బాగానే ఉంటాయి అనుకోండి. తర్వాత ఓకే ఈ సండే ఇంట్లో ట్రై చేద్దామా వద్దా అని ఆలోచిస్తాను. బాగుంటాయి మ్యామ్, ట్రై చేయండి. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం వేసేసుకోవచ్చు. ఫస్ట్ సైడ్ లోకి వేసుకోవాలి మ్యామ్. Okay. మిడిల్ లో వేస్తే మనకి మిడిల్ లో ఫ్లేమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాడిపోతాయని ఫస్ట్ సైడ్ కి వేసేసుకుందాం. నేనేమో ఇక్కడ కరెక్ట్ అన్నా, ఇంట్లో నేను ఫస్ట్ మిడిల్ వేస్తాను నేను. దీనిపైన మూత పెట్టేద్దాం మ్యామ్ ఒక 5 minutes అయితే. ఈ సేమియా పొంగనాలు మనం సిమ్ లోనే కుక్ చేసుకోవాలి. సిమ్ లోనే చేసుకోవాలి, రెండు సైడ్స్ 2 sides. ఓకే, సో సేమియా పొంగనాలు అండి మన రెడీ అవబోతున్నాయి ఒక 5 minutes అంతే. సో 2 sides మనం చక్కగా రోస్ట్ చేసుకొని ఫ్లిప్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఐదు నిమిషాల నుంచి పొంగనాలు ఎప్పుడెప్పుడు రెడీ అవుతాయని వెయిట్ చేస్తున్నా అండి. అయిపోయినాయి. ఓకే, సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సేమియా ఎగ్ పొంగనాలు అనొచ్చా? అలా అయినా పెట్టుకోవచ్చు, మనం ఎగ్ యాడ్ చేస్తాం. కరెక్ట్. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. మ్యామ్ సేమియా పొంగనాలు రెడీ అయిపోయాయి. డిఫరెంట్గా టేస్ట్ చేసి చూడండి. ఓకే, సేమియా పొంగనాలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి ఇలా తయారీ విధానాన్ని చూద్దాం. సేమియా పొంగనాలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, కొత్తిమీర. సేమియా పొంగనాలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, చాట్ మసాలా, గరం మసాలా, ఉడికించిన సేమియా వేసి కలిపి గుంట పొంగనాలు వేసి 2 వైపులా బాగా రోస్ట్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా పొంగనాలు రెడీ.